కన్నెట్టా పోయింది కనకలింగమా అంటే చేసుకున్న కర్మరా శంభులింగమా అని సందంగా తయారైంది బాబు గారి కూటమి పాలన అంటున్నారు మాజీ మంత్రి శైలజానాథ్. అమ్మకు వందనం ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు సారు అమ్మకి వందనాన్ని పక్కన పెట్టి నాన్నకి కమ్మటి ఇంధనం ఇస్తున్నారని అంటున్నారు ఆయన. నమస్తే సార్, బాగున్నారా? మాది మంచి ప్రభుత్వం అని అంటున్నారు సార్. కూటమోళ్ళు ఇంటింటికి పోయి స్టిక్కర్లు కూడా అతికిచ్చేస్తున్నారు. మీరు చూసారా స్టిక్కర్లనే? మాది మంచి ప్రభుత్వం అని సర్వే చేసుకున్నట్లు ఇళ్ళ బయట చూసాను. చూసారా? మీకేమనిపించింది సార్? మీరు మంచి ప్రభుత్వం కాదని మేము చెప్తా ఉన్నాం ప్రజల పక్షాన్ని. మీరు ఎన్ని చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకునే మూడ్లో లేనే లేరు సార్. అట్లాగే రాష్ట్రం యావత్తు కూడా మీరు నాణ్యమైన మద్యాన్ని సరసమైన ధరలకు ఇస్తామని చెప్పిన మాట నాకు గుర్తుంది. మరి ఏమనుకున్నారు మీరు? మందుబాబులకి నాణ్యమైన మద్యం ఇచ్చే మంచి మనసున్న నాయకుడు సార్ మన చంద్రబాబు సారు. విద్యార్థి జీవితం నుంచి చూస్తా ఉన్న రాజకీయాలలో నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మందుబాబులంటే బాబు గారికి విపరీతమైన అభిమానం, ప్రేమ, దయ, జాలి గుణం సార్. అసలు మీ జిల్లాలో ఈ కూటమి ఎమ్మెల్యేల సంగతి ఏంటి సార్? మా జిల్లా ఎమ్మెల్యేలుగా మేము గర్వపడాలంటే మీరు గర్వపడాలంటే మీరు తక్షణం చంద్రబాబు నాయుడు గారిని కొంపతీసి బాబు గారిని నిలదీయమంటారేందా? నిలదీయమని చెప్పే ఉద్దేశం నాకు లేదు. మరి వాళ్ళని ఏం చేయమంటారో చెప్పండి సార్. సస్పెన్స్ లో పెట్టబాకండి. దయచేసి అడగండి. గడ్డమో కాళ్ళలో పట్టుకు అడగమని. వాళ్ళు వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నా, గడ్డం పట్టుకున్నా, జుట్టు పట్టుకున్నా చిల్లి గవ్వ కూడా ఇవ్వరు సార్. కొంచెం ఓపిక పట్టండి. సంపద సృష్టించిన వెంటనే ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేస్తారు.